ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని అజెండా ప్రకారం నడుపుతోందిగా ఈరోజు డిసెంబర్ 31 కావాల రేపు కొత్త సంవత్సరం వస్తుందన్న అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సభ ప్రారంభించే ముందు మనకు 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేరు. ఇప్పుడు ఆయనకి సంతాపం తెలియజేసి అటు తర్వాత కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ CEO గారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ సభ్యులు అధికారులందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇంత ఖర్చు పెట్టినాం, స్కూల్స్ అన్ని రినోవేట్ చేస్తున్నాం. మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మొత్తం ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, టోటల్ టీచర్కి పిల్లలకి ఉన్న నిష్పత్తి నాకు తెలిసి నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను, 20 మంది ఉన్నారు, 2 టీచర్స్. దానిలో 5వ తరగతిలోనే 10 మంది ఉంటారు. కింద అడ్మిషన్ జరగదు, ఈ 10 మంది బయటకు వెళ్ళిపోతారు, దాంట్లో 10 మంది ఉంటారు. ఈ పిల్లలంతా బయట స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. దీనికి కారణాలు ఏంటి? మనం ఎందుకు మన టీచర్స్, మన రాష్ట్రంలో 3 లక్షల మంది టీచర్స్ ఉన్నారు, ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం దీని మీద. ఈ పేద పిల్లలకు కానీ లేకపోతే ఎవరైనా పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు నిష్పత్తి తగ్గిపోతుంది? నిన్న కూడా మనం స్కూల్కి వెళ్ళాము, కన్నాన్ స్కూల్, 150 మంది ఉన్నాం. మనందరికీ తెలుసు, మన అంతకుముందు ఒక స్కూల్, ఒక క్లాసులో 2-3 సెక్షన్లు ఉండేవి మా టైంలో. సీటు దొరికేది కాదు గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది, సెక్షన్లో 20 మంది ఉంటున్నారు. మన ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెడుతున్నాం. ఇది మనం అంత కష్టపడిన ఖర్చు కాదు. ఎక్కడ లోపం ఉంది? మీరు నాకు ఆ డేటా ఇవ్వండి, నేను ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పెడతాను. పెట్టి స్కూల్లో పిల్లలు లేదని స్కూల్ని క్యాన్సిల్ చేసి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా పిల్లలు మనం ఎట్లా అట్రాక్ట్ చేస్తాం, టెక్నాలజీ ఎక్కడ పెంచుకుంటాం, విద్యా బోధనలో ఏం చేస్తే ఆ పిల్లలు అక్కడ పోకుండా మన దగ్గరికి వస్తారు. మన దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, ఆట స్థలాలు ఉన్నాయి, యూనిఫామ్ ఉంది, క్రాఫ్ట్ టీచర్లు ఉంటారు, డ్రాయింగ్ టీచర్లు ఉంటారు, PET టీచర్లు ఉంటారు. అక్కడ షెడ్ ఉంటుంది బయట కాన్వెంట్లో, అక్కడ ఏమీ ఉండదు. అసలు క్రాఫ్ట్ టీచర్ ఉండడు, డ్రాయింగ్ టీచర్ ఉండదు, స్పోర్ట్స్ PET టీచర్ ఉంటుంది. పిల్లలకు కావాల్సిన పూర్తి అభివృద్ధి ఇక్కడ జరుగుతుందనే అవకాశం ఉంటే, అభివృద్ధి లేని చోట డబ్బులు కట్టిపోతారు. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, స్కూల్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, పుస్తకాలు ఇస్తున్నాము, స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నాము. కానీ పిల్లల అడ్మిషన్ తగ్గిపోతుంది. ఎక్కడ లోపం ఉందో మనం దాన్ని వస్తే మా డిస్ట్రిక్ట్లో ఇంత మెజరబుల్గా ఉంది, మీరు దాన్ని కల్పించాలి. మనం ఎంతసేపటికి ఏమి ఇస్తున్నాం, భోజనం పెడుతున్నావా, ఎంతమందికి పెడుతున్నాం భోజనం, 20 మందికి పెడుతున్నావా, 50 మందికి పెడుతున్నావా, ఈ కోట్లు ఖర్చు అయింది. యూనిఫామ్ వస్తుంది, కిట్స్ వస్తుంది, ఎవరికి ఇస్తున్నాం? మనకి ఎక్కడా కనపడే ఒక స్కూల్, 2 స్కూల్ కనపడుతుంది. సార్ మండలాలకి, విలేజెస్కి వెళ్ళిపోయింది. 2 టీచర్లు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. టీచర్ లోపం ఉందా, సరిగ్గా చెప్పలేకపోతున్నారా, అప్డేట్ చేసుకోవట్లేదా, సెల్ ఫోన్ ప్రభావం ఎక్కువైందా? దయచేసి ఇవన్నీ చూసి నాకు డేటా ఇవ్వండి. నేను మినిస్టర్ గారికి చెప్పి నేను ఇంకా బలోపేతం చేసి ఈ స్కూల్ని కంటెంట్ ముందు వెంటనే సార్ మనరేగాలో మనం శాంక్షన్ చేసుకోవచ్చు సార్. అది వస్తుంది, ప్రాసెస్లో ఉంది. అడిషనల్ సెక్రటరీ కలిసి మేము చిన్న లెక్కలు చేస్తాం, ఇస్తే వాళ్ళు కన్సిడరేషన్లో ఉంది. ప్రాసెస్ చేసిన తర్వాత అట్లీస్ట్ సార్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్ కనీసం ఒక 16 లక్షలు ఉంటే సార్, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ కనీసం 10 నుంచి 15 కూడా తీసుకుంటే అట్లీస్ట్ 100 అంగన్వాడీ
అంటే 16 లక్షల. సో ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రికమెండేషన్స్ ద్వారా మనం ఈ అంగన్వాడీస్ రిపేర్స్ కానీ రెక్టిఫికేషన్స్ కానీ మనం కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ స్కీమ్స్ ఎక్కడ నుంచి బేసిక్లీ డబ్బు రావట్లేదు సార్. ఇది ఒక రిక్వెస్ట్ సార్. మన్రేగాలో గవర్నమెంట్ ద్వారా రిక్వెస్ట్ పంపడం జరిగింది. 8 లక్షలు ఇది వెరీ లెస్ సార్. ఈవెన్ చిత్తూరు జిల్లాలో కూడా మనం ప్లాన్ చేసాము ఒక 50 అంగన్వాడీ కొత్త కన్స్ట్రక్షన్. కానీ సార్ ఇది అంత పెండింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు 8 లక్షల ఒక ఇంజనీర్స్తో మాట్లాడితే ఒక లిమిట్ పెంచుకోమని మీరు రిక్వెస్ట్ చేస్తే మీరు ఇచ్చిన లెటర్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇబ్బందులపై చర్చించాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకసారి మాట్లాడి అక్కడ పిఆర్ ఇంజనీర్స్ ఆర్ఎల్ఎస్ ఇంజనీర్స్ కూడా అందరినీ కూడా సమావేశపరిచి అక్కడ ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే దాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని పేపర్లకు వేసాను.